హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం అన్నిసార్లు గ్రాండ్ శారీస్, హెవీ వెయిట్ శారీస్ అస్సలు కట్టలేం కదా. సో ఈసారి నేను మీషోలో కొంచెం లైట్ వెయిట్గా ఉండాలి అండ్ చూడడానికి ఫ్యాన్సీ లుక్లో ఉండేలా నేను శారీస్ 2 తీసుకున్నానండి. ఇవి ఎలా వచ్చాయి, వీటి ప్రైస్ ఎలా పడిందో చూసేద్దాము ఇన్ డీటెయిల్గా. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీషోలో తీసుకున్న ఈ ఆరెంజ్ శారీ చూసేద్దాము. నాకు ఫేవరెట్ కలర్లో పింకే కాకుండా ఆరెంజ్ ఇలా కొన్ని ఫేవరెట్ శారీస్ ఉన్నాయండి. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. మనకైతే దీన్ని ఫ్యాబ్రిక్ జాక్వర్డ్ ఫ్యాబ్రిక్ అని మెన్షన్ చేశారు. మీకు రిఫరెన్స్ పిక్లో చూపించాను కదా. నాకైతే దీని ప్రైస్ 545 రూపీస్ పడిందండి. అండ్ రిఫరెన్స్ పిక్లో చూపించినట్టుగానే యాజ్ టీజ్గా మనకి శారీ రిసీవ్ అయింది. ఎలాంటి డ్యామేజ్ ఏమీ లేదు. చూస్తున్నారు కదా, పట్టు లుక్తోనే ఉంది, లైట్ వెయిట్ ఉంది, పవర్ లూమ్ టైప్ అండి. అంటే మనం దీన్ని వాష్ కూడా చెయ్యొచ్చు. నాకైతే బాగా నచ్చింది. లైట్ వెయిట్ ఉంటుంది. అస్తమానం మనం బాగా వెయిట్ ఉన్నవి కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ కడితే మనకు శారీ కట్టిన ఫీలింగ్ ఉండదు అండ్ ఈజీగా ఉంటుంది. ఎక్కువసేపు ఉంచుకోవాలనిపిస్తుంది. బార్డర్ చూసేయండి, మనకి పైన కింద. పైన అయితే కొంచెం చిన్నగా ఇచ్చాడు, కింద మాత్రం చాలా పెద్ద ఇచ్చారండి. బార్డర్ చూడండి ఎన్ని లేయర్స్ ఇచ్చారో. ఇక్కడైతే లీవ్స్, ఫ్లవర్, మళ్ళీ పైన లీవ్స్ ఫ్లవర్ది రిపీట్ చేసి దానిపైన ఇంకొక మొగ్గల్లా ఇచ్చారు. అండ్ ఈ బూటీస్ కూడా చూడండి, మనకు శారీ పైన వచ్చినవి చాలా పెద్దగా ఉన్నాయి నామం షేప్లో. శారీ ఆరెంజ్ కలర్ కదా, సో సెల్ఫ్ ప్రింట్తో మనకి కంటిన్యూస్గా ఫ్లవర్స్, తీగలు, ఆకులు చాలా బాగుంది. డీసెంట్గా ఉంటుంది. ఇదైతే యంగ్స్టర్స్కి అనే కాకుండా ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. బట్ ఇందులో డిసప్పాయింట్ ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్లో ఉంది. కలర్ ఆప్షన్ ఏమీ లేదు. నేను ఫస్ట్ శారీ కొనేటప్పుడు చూసేది పళ్ళు అండి. అందుకే నాకు పళ్ళు సెక్షన్ ఫస్ట్ చూపించాలనిపిస్తుంది. పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఇచ్చాడండి. చిన్న చిన్న డైమండ్ షేప్తో కటింగ్స్ ఇచ్చాడు. మొత్తం గోల్డ్ జరీ ఓవెనే హైలైట్ అయింది పళ్ళులో. చూస్తున్నారు కదా, మనకి శారీ కింద ఏ బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ పళ్ళుకి 4 సైడ్స్ ఇచ్చేసి అండ్ 2 లైన్స్ జరీ లైన్స్ ఇచ్చాడు ఎండింగ్లో. ఇలాంటి వాటికి మనం ఆర్టిఫిషియల్ గోండాస్ సెట్ చేస్తే చాలా రిచ్ లుక్ వస్తుంది శారీస్కి అయితే. ఈ శారీ వాష్ చేయొచ్చండి. బ్లౌజ్ చూస్తున్నారు కదా, రన్నింగ్ బ్లౌజ్ అని మెన్షన్ చేశాడు. కాదండి, అక్కడైతే ఫ్యాబ్రిక్ పైన వేరే డిజైన్ వచ్చింది కదా. ఇక్కడ ఆరెంజ్ కలర్ మీద చిన్న ఫ్లవర్స్, రౌండ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. అక్కడ మనకి ఫ్లవర్స్, తీగల షేప్ ఇచ్చారు. మరి ఇక్కడ లైన్స్ ఉంది కదా, ఇదే క్లాత్ అనుకుంటున్నారా? మనకు కట్టు కొంగు సైడ్ 1 మీటర్ వరకు ఇలా ప్లెయిన్ లైన్స్ ఇచ్చాడండి. ఎందుకంటే మనకి పట్టీలకు కానీ నెయిల్స్కి కానీ తట్టకుండా ఉంటుందని. ఆ 1 మీటర్ తర్వాతే మనకి బూటీస్ కానీ బార్డర్ కానీ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఒకసారి ఇది గమనించండి. మీషోలో అయితే 3.5 స్టార్ రేటింగ్తో ఈ శారీ అవైలబుల్లో ఉంది. సింగిల్ కలరే అవైలబుల్ ఉంది కాబట్టి మీకు కూడా నచ్చినట్టయితే తొందరగా తీసేసుకోండి. ఎందుకంటే ప్రోడక్ట్ స్టాక్ అవుట్ అవుతుంది. సమ్మర్ కదండి, చాలామంది అకేషన్ వేర్ శారీస్ పర్చేస్ చేస్తూ ఉంటారు. అందులో ఇలా లైట్ వెయిట్ ఉండి చూడడానికి బాగుంది, ప్రైస్ రీజనబుల్గా ఉందంటే ప్రతి ఒక్కరు కొనుక్కోవాలనే చూస్తారు కదా. అండ్ వన్ మోర్ గ్రీన్ శారీ చూసేద్దాము. ఇదైతే చిలక పచ్చు రంగు అంటారు కదా. ఇలాంటివి కట్టుకుంటే మాత్రం పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది. చూస్తున్నా కానీ చాలా బాగా అనిపిస్తుంది కలర్. ఇక్కడ మనకి రిఫరెన్స్ ఫోటో కూడా వాళ్ళు శారీతో ప్రొవైడ్ చేశారు. ఈ శారీ అయితే నాకు జస్ట్ 612 రూపీస్ పడిందండి ప్రైస్. అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండి. ఎంత క్రష్ చేయండి, అస్సలు డ్యామేజ్ అవ్వదు. చాలా లైట్ వెయిట్. అండ్ దీనికి మనము కంప్లీట్గా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. ఐరన్ కూడా అవసరం లేదు. చాలా లైట్ వెయిట్. ఇలాంటి శారీస్ మాత్రము కాలేజ్కి వెళ్ళే గర్ల్స్, కాలేజ్లో ఏదైనా పార్టీస్ ఉన్నా కానీ అండ్ ఆఫీస్ ఎంప్లాయీస్ కానీ లైట్ వెయిట్గా ఉండాలి అండ్ చూడడానికి స్టైలిష్గా ఉండాలి. అలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఎక్కువగా ఇలాంటి శారీస్ మహారాష్ట్ర సైడ్ వాళ్ళు కానీ నార్త్ ఇండియన్స్ కానీ ఇలాంటి శారీస్ బాగా ప్రిఫర్ చేస్తారు. బాందిని టైప్లో లైన్స్ వచ్చాయి అండ్ శారీ మొత్తం మనకి గోల్డ్ లేస్ వచ్చిందండి. శారీలో హైలైట్ పార్ట్ అంటే బ్లౌజ్, ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ ఇచ్చేసారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ని మనం వేరే అంటే స్టిచ్చింగ్ చేసుకున్నాక వేరే వాటికి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు ఒకవేళ కలర్ మ్యాచ్ అయితే. చూడండి, దీని అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. జూమ్ చేసి చూపిస్తాను. ఇదైతే నాకు ఆర్ట్ సిల్క్ క్లాత్ అని మెన్షన్ చేశారు. షైనింగ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే.
మనకి బ్లౌజ్ కానీ శారీ కానీ రెండింటిని మనం హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. డైలీ వేర్ పర్పస్లో కూడా కట్టుకోవచ్చు. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళాక పట్టు శారీస్ విప్పాక కొంచెం నార్మల్గా వాషబుల్ శారీస్ ప్రిఫర్ చేస్తాం కదా, అలాంటి టైంలో ఇలాంటి శారీస్ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఇందులో అయితే చాలా రకాల కలర్స్ ఉన్నాయి. 12 కలర్స్ ఉన్నాయండి. అన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. మన స్కిన్ టోన్కి ఎలాంటి కలర్ సెట్ అవుతుందో చూసుకొని పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ డిఐవై ప్యాటర్న్ ఉంది కదండి, కలర్ని బట్టి కూడా వేరియేషన్ ఉంది. నేను చిలకపచ్చ కలర్ రంగు తీసుకున్నాను కాబట్టి కూడా నాకు క్రాస్ లైన్స్ వచ్చింది. అండ్ ఎల్లో మీద డాట్స్ లాగుంది. అండ్ క్రీమ్ మీద అయితే జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. క్రీమ్ అయితే చాలా చూడడానికి అయితే క్లాసీ లుక్ ఉంది. కాకపోతే వీడియోలో క్లారిటీ మిస్ అవుతుంది. అండ్ నాకు చాలా క్రీమ్ కలర్ శారీస్ కూడా ఉన్నాయి. పీచ్ కలర్ శారీస్ ఉన్నాయని చెప్పి నేను నాకు చిలకపచ్చ కలర్ లేదని చెప్పి తీసుకున్నాను. నాకైతే ఈ శారీ వర్త్ ఇట్ అనిపించింది ప్రైస్. మీకు నచ్చిందా ఈ శారీ? ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కూడా కామెంట్లో పిన్ చేయండి, నేను షేర్ చేస్తాను. మనకైతే లేస్ పళ్ళు సైడ్ అయితే 4 సైడ్స్ వచ్చేసిందండి. రన్నింగ్ పళ్ళు అండి. బ్లౌజ్ మాత్రమే సపరేటు, బట్ పళ్ళు మాత్రం రన్నింగ్ టైప్లోనే ఇచ్చేశారు. ఇందులో ఉన్న 12 కలర్స్లో మనకు బ్రైట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ పేస్టల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.